మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామ సర్పంచ్గా పొన్నేటి బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధియే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశానని, రాబోయే రోజుల్లో దంతాలపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అయితే అభివృద్ధి పనులకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఆవరణలోని వేప చెట్టు సాక్షిగా అభివృద్ధిని అడ్డుకునే వారిపై కఠినంగా వ్యవహరిస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక 10 సంవత్సరాలు ఇంతకుముందుకున్న మాజీ ఎమ్మెల్యే గారి దురదృష్టమో ఏదో తెలియదు కానీ మా ఊరికి జరగవలసిన అభివృద్ధి ఇక్కడున్న కొంతమంది లీడర్లతో సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం, దానికి తోడుగా వార్డు నెంబర్ లేకపోవడం, దానివల్ల కొంతమంది లీడర్లు దీని వెనుక ఉన్న కొంతమంది లీడర్ల స్వార్థం కోసమో లేకపోతే ఆ సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేస్తే అతనికి ఏ విధంగా ఒక దళిత బిడ్డకు పేరు వస్తుందన్న కక్ష పూరితతో మాకు రావాల్సిన కొన్ని డబుల్ బెడ్రూమ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇక్కడికి వచ్చే ఒక జూనియర్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఒక హాస్టల్ వచ్చే విధంగా ఉండే. కానీ ఇవన్నీ ఏమైందంటే ఆ సర్పంచ్ పీరియడ్లో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందన్నో తీసుకుపోయి పక్క వెళ్ళిపోయింది. 2K డబుల్ బెడ్రూమ్లు, సీసీ రోడ్లు, కొన్ని లైటింగ్ కూడా మా దగ్గర ఏమి నోచకుండా పక్కకి వెళ్ళిపోయినాయి. అదే కక్షపూరితంగా మా దళితులు ఉన్న బొడ్లాడ క్రాస్ రోడ్డు కాడ ఉన్న కొన్ని ఇల్లులను కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు DS రెడ్డి నాయక్ ప్రోత్సాహంతో కొంతమంది లీడర్లతో వాటిని కూడా కూలగొట్టడం జరిగింది. దంతాలపల్లి అనేది ఒక 10 సంవత్సరాలు ఇంతకుముందుకున్న మాజీ ఎమ్మెల్యే గారి దురదృష్టమో ఏదో తెలియదు కానీ మా ఊరికి జరగవలసిన అభివృద్ధి ఇక్కడున్న కొంతమంది లీడర్లతో సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం, దానికి తోడుగా వార్డు నెంబర్ లేకపోవడం, దానివల్ల కొంతమంది లీడర్లు దీని వెనుక ఉన్న కొంతమంది లీడర్ల స్వార్థం కోసమో లేకపోతే ఆ సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేస్తే అతనికి ఏ విధంగా ఒక దళిత బిడ్డకు పేరు వస్తుందన్న కక్ష పూరితతో మాకు రావాల్సిన కొన్ని డబుల్ బెడ్రూమ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇక్కడికి వచ్చే ఒక జూనియర్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఒక హాస్టల్ వచ్చే విధంగా ఉండే. కానీ ఇవన్నీ ఏమైందంటే ఆ సర్పంచ్ పీరియడ్లో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందన్నో తీసుకుపోయి పక్క వెళ్ళిపోయింది. 2K డబుల్ బెడ్రూమ్లు, సీసీ రోడ్లు, కొన్ని లైటింగ్ కూడా మా దగ్గర ఏమి నోచకుండా పక్కకి వెళ్ళిపోయినాయి. అదే కక్షపూరితంగా మా దళితులు ఉన్న బొడ్లాడ క్రాస్ రోడ్డు కాడ ఉన్న కొన్ని ఇల్లులను కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు DS రెడ్డి నాయక్ ప్రోత్సాహంతో కొంతమంది లీడర్లతో వాటిని కూడా కూలగొట్టడం జరిగింది.